డాగ్స్ గురించి మంకీ గురించి అన్ని చెప్పారా మీకు ఇక్కడ? చెప్పారా? ఏం చెప్పారు? న్యూ అడ్మిషన్. వెరీ గుడ్. షూస్ అడగండి, ఇచ్చేస్తారు మన దగ్గర ఉండిపోయారు. సరే చెప్పండి మీ పేరు. తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయండి. కుక్కల జోలికి వెళ్ళాలి. కుక్కల జోలికి వెళ్ళదు. కుక్కల మీద బండ వేసేయాలి. ఇంకా ఒకబట్టి ఉండదు. ఇంకా కుక్క ఉరకాడితే ఉరకాలి, ఒక్కడే కాడ నిల్చోవాలి. వెరీ ఐ కాంటాక్ట్ చేయాలా వద్దా? చేయాలి. చేయొద్దు. కళ్ళు పెట్టాలి, చూడాలి. ఇంకా రన్నింగ్ వాటర్ ఇంకా ఇంజక్షన్ వేయించుకోవాలి. ఇంట్లో తొందరగా చెప్పాలి, అంతే కదా? ఇంకా కలిసింది. ఇంకా పిల్లలతో ఉంటే ముద్దుగా కనపడతారు, ఏం చేయాలి? పట్టుకోవాలా? పట్టుకోవద్దు. వెరీ 3-4 months. వెరీ గుడ్. అంతా గుర్తు పెట్టారు పిల్లలు. ఇదే కాదు. అన్ని షేప్స్ తెలుసా? పాలిగాన్స్ అన్ని తెలుసా? ఒక స్క్వేర్ ఇంగ్లీష్లో చెప్తాను. వస్తుందా? వన్ స్క్వేర్ ఇస్ రెక్టాంగిల్. స్క్వేర్ ఇస్ రెక్టాంగిల్. కరెక్టా కాదా? ఇస్ రెక్టాంగిల్ కాదా? రెక్టాంగిల్ ఇస్ స్క్వేర్. ఏది కరెక్ట్? దీంట్లో ఒక సెంటెన్స్ అయితే కరెక్ట్ ఉంది. ఓకే, 2 సెంటెన్స్ చెప్తాను, దాంట్లో తప్పకుండా ఒక సెంటెన్స్ కరెక్ట్ ఉంది. ఓకే, సో ఫస్ట్ సెంటెన్స్, రెక్టాంగిల్ ఇస్ అ స్క్వేర్. కరెక్టా కాదా? కాదు. స్క్వేర్ ఇస్ అ రెక్టాంగిల్. కరెక్టా కాదా? కాదు. A square is a rectangle. Correct? Yes, very good. A square is a rectangle with all 4 sides equal. Ante kada? Yes. Arthamainda? Rhombus ni ante chepparu. Rhombus nine lines. Evara difference cheptara? Line ki ray ki difference. చిన్నపిల్లలు చెప్తున్నారా? చెప్పాలి. ఇప్పుడు ఏం క్లాస్? బోర్డులో చూసి చెప్పు. అక్కడ అరమార్క్స్ అంటే ఓకే, గుర్తు. కానీ ఏమైంది అరమార్క్స్ ఉంటుంది? దాని మీనింగ్ ఏంటి? ఇది ఇప్పుడు కంప్లీట్ చేస్తారు, స్టార్ట్ చేస్తారు. కాన్సెప్ట్ క్లియర్. పాయింట్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ ఎండ్లెస్ అనేది ఎండ్లెస్. సో లైన్ అంటే 2 వైపు నుంచి ఎండ్లెస్. రే అంటే మనకి స్టార్టింగ్ పాయింట్ అట్లీస్ట్ తెలుస్తుంది, ఎక్కడ ఎండ్ అయితే తెలియదు, ఎండ్లెస్. అండ్ లైన్ సెగ్మెంట్ అంటే 2 ఎండ్ పాయింట్స్ విల్ బి ఫిక్స్డ్. సో మనకి లెంత్ ఒకవేళ మీకు అడిగితే ఈ రే లెంత్ ఎంత, ఇది లైన్ లెంత్ ఎంత, లైన్ సెగ్మెంట్ లెంత్ ఎంత, దేనికి మీరు కన్ఫర్మ్ గా చెప్పగలుగుతారు లెంత్ ఎంత అనేది? ఫిక్స్డ్ లెంత్, లైన్ సెగ్మెంట్, లైన్ అండ్ రే. దేంట్లో మీరు ఫిక్స్డ్ లెంత్ చెప్పగలుగుతారు? వెరీ గుడ్. కాంగ్రుయెంట్ అంటే ఏంటి తెలుసా? కాంగ్రుయెంట్ వెరీ గుడ్. ఉంది కదా, దీంట్లోనే వచ్చాడు కదా టోటల్. ఒకే ఆప్షన్ ఉన్నారా? ఇది సేమ్ చెప్తున్నారు. మంచి యాక్టింగ్ చేస్తున్నారు కదా. దీపకే కదా? ఆదిత్య నందకిషోర్. మంచి ఉంటుంది, ఆప్షన్ తీసుకున్నాను. వదిలిపెట్టినా గుడ్ పెడుతుంది. అంత గొప్ప.
అందరికి 3 pairs సాక్స్ ఇచ్చారా? సో 2 బ్లాక్. ఫస్ట్ క్లాస్ కదా. మీ పేరు దీక్షిత. దీక్షిత ఏం నేర్చుకున్నారు కాన్షియస్నెస్ క్లాస్ నుంచి? ఫుడ్ని ఎలా స్టోర్ చేయాలి అంటే ఇప్పుడు వేస్తేనే ఫుడ్ ఉంటాయి కదా, దాన్ని ఎలా వేస్ట్ చేయకుండా ప్లాంట్స్కి యూజ్ చేయాలి అనేది నేర్చుకోవాలి. ఇంకా ప్లాంట్స్ని ఎలా సేవ్ చేయాలి, కాంపోస్టింగ్ గురించి చెప్తున్నారు. కాన్షియస్నెస్ క్లబ్ ఓకే మేడం. అంటే ఇవి మత్తు పదార్థాలు అవి ఉన్నాయి కదా, అనేది సేకరించడం అని చెప్పారు. అంతే కదా. ఇంకా ఏమేమి చెప్పారు దాంట్లో? అంటే ఇప్పుడు ఎక్కువ డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు మేడం వరల్డ్ మొత్తం. సో డ్రగ్స్ అనేది ఇట్లా టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, ఇంకా లైక్ పౌడర్స్ అట్లా ఉంటున్నాయి. మీరు వీటిని దగ్గరికి పోవద్దు. ఇంకెవరన్నా మీ పేరెంట్స్ కానీ ఇంకా చుట్టుపక్కల ఉంటారు కదా నైబర్స్, వాళ్ళకి చెప్పాలి ఇవన్నీ చేయకూడదు. వెరీ గుడ్. సో మా డ్రగ్స్ తీసుకోవద్దు. మా ఆల్కహాల్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చా? స్మోకింగ్ కూడా చేయదు. అదే చెప్పారు కదా. ఓకే. సో మరి చాలా మంది అయితే చేస్తున్నారు కదా, వాళ్ళకి చాలా ఎంజాయ్ చేసినట్టు కనపడుతున్నారు. మేడం కానీ వాళ్ళకి ఫ్యూచర్ లో డ్యామేజ్ అవుతుంది కదా. అవునా? మరి ఎట్లా డ్యామేజ్ అవుతుంది? లంగ్స్ హార్ట్ కి ఇట్లా వెరీ గుడ్ ఎఫెక్ట్ అవుతుంది లంగ్స్ కి. బాయ్స్ మరి ఏమనట్లేదు? నచ్చుతుందా మీకు? గర్ల్స్ కిచెన్ గార్డెన్ అంటే కిచెన్ కిచెన్ వంట చేసేది. గార్డెన్ గార్డెన్ అంటే పూల గార్డెన్. సో కిచెన్ గార్డెన్ వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయండి. కిచెన్ గార్డెన్ ఏంటి అండ్ వాళ్ళ ద్వారా చేయించండి పిల్లల ద్వారా. ఏం చదువుతున్నారు? మ్యాథ్స్. మ్యాథ్స్లో ఏమి లైన్ సెగ్మెంట్. అచ్చా, అక్కడ కూడా సరే. రే ఏంటి, లైన్ సెగ్మెంట్ ఏంటి? పాయింట్ తర్వాత ఇంకా ఒక రే, ఒక లైన్, ఒక లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ లైన్ సెగ్మెంట్ అంటే A to B. కరెక్ట్. రే అంటే ఆరో మార్క్స్ సేమ్ ఉంటే రే. సేమ్ ఉంటే ఇది లైన్. ఇది లైన్. ఇది ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? పాయింట్. ఓకే, వెళ్తా ఉంటాను. ఇది ఏమైతుంది? ఒకే డైరెక్షన్ లో వెళ్తాను. ఇది ఎండ్ పాయింట్. ఇంకా ఒకే డైరెక్షన్ లో వెళ్తాను. ఏమైతుంది? ఏమైతుంది? వెరీ గుడ్. రే. సో ఇట్లా వెళ్తుంది. మనకి తెలియదు ఎంత దూరం పోతుంది అది. సో ఇది అవుతుంది రే. ఇక్కడ నుంచి కూడా వెళ్తుంది, ఇక్కడ నుంచి కూడా వెళ్తుంది. రెండు చోట్ల అది వెళ్తా ఉంటుంది. ఏమవుతుంది ఇది? తర్వాత ఒక పాయింట్ ఉంది. పాయింట్ ఏ, పాయింట్ బి. ఇది పాయింట్ ఏ, పాయింట్. ఇది ఏమవుతుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. లైన్ సెగ్మెంట్. సో లైన్ సెగ్మెంట్. ఆ పాయింట్కి రెఫరెన్స్ చేసి మీరు గుర్తు పెట్టుకోవాలి. అందుకే మనం రే రాసేటప్పుడు ఇట్లా అంటే రే, ఇట్లా అంటే లైన్ సింబల్. 2 points, 1 point నుంచి 1 point అయితే సెగ్మెంట్. సో మనం ఇక్కడ రాసాం కదా ఏబి, ఏ టు బి, బిఏ. రెండు సేమ్ కదా? సేమా కదా? సేమ్ లైన్ సెగ్మెంటా కాదా? సంధ్య ఇంటి వరకు ఒక రోడ్ ఉంది. మరి సంధ్య ఇంటి నుంచి సిరి ఇంటి వరకు కూడా రోడ్ ఉంది. ఆ రోడ్ సేమా కాదా? సేమ్ కదా? సో అది లైన్ అవుతుందా, రే అవుతుందా, లైన్ సెగ్మెంట్ అవుతుంది?
సిరి ఇంటి నుంచి సంధ్య ఇంటి వరకు పోయే దారి ఏమైతుంది? కారుణ్య. వెరీ గుడ్. తారుణ్య. అర్థమైందా లైన్ సెగ్మెంట్? మళ్ళీ సిరి తన ఇంటి నుంచి బయలుదేరుతుంది, ఎక్కడో పోతా ఉంటది, సంధ్య ఇంటికి వెళ్తుందా దాటి వెళ్తుందా దాని ముందు ఆగుతుందా తెలియదు. ఎక్సలెంట్, గుడ్. అలాగే అర్థమైందా?